అందరికీ నమస్తే అండి. నాకు నరేష్ గారితో చాలా ఇష్టం, ఆయనతో మంచి రిలేషన్ ఉంది. నన్ను సినిమా రైటర్గా నా మెడలో గంట కట్టింది ఈవి సత్యనారాయణ గారు. సో మా డైరెక్టర్ గారు అబ్బాయి ఇష్టం నరేష్ గారు. ఆయనకి ఏ సినిమా రాసినా గుర్తుండిపోవాలని, నా పాటలు గుర్తుండిపోవాలని, నేను ఆయన గుర్తుండిపోవాలని ప్రయత్నం చేస్తుంటా. సో ఇందులో మంచి అవకాశం దొరికింది. ఓ మేడం సాంగ్తో పాటు అమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకి అనే పాట, అండ్ రేపు రిలీజ్ అవబోయే రాజాది రాజా పాట, 3 పాటలు రాసే అవకాశం నాకు దొరికింది. సో రాజీవ్ గారు ఫస్ట్ టైం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ సినిమా ప్రొడక్షన్. సో ఆ ప్రొడక్షన్లో నేను 3 పాటలు వేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే గోపిసుందర్ సంగీతం అద్భుతం. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఈ పాటలు పిక్చర్ చేసిన భాను, అలాగే కొరియోగ్రఫీ చేసిన భాను అండ్ సూర్య, పేరు పైన కృతజ్ఞతలు. అలాగే దర్శకుడు మళ్ళీ, ఆయనతో నాకు దాదాపు ఒక 20 ఏళ్ళ అనుబంధం. సో నా కెరీర్ కొత్తలో పరిచయమైన వ్యక్తి అయిన, అప్పటి నుంచి చాలా చాలా సినిమాలకి అసోసియేట్గా, కోఆర్డినేటర్గా పనిచేసి ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మల్లి గారు. అండ్ యూనిట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు. I have somebody very special with me in my heart. సో ఐ ప్రాబ్లీ అంటే పెళ్లి గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ సినిమాలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడచ్చు. రియలీ ఇట్స్ బీన్ సచ్ అ ప్లెజర్ఫుల్ ఫన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం. సీయింగ్ నరేష్ గారు come back with these vibes, being a part of a feel-good film for me means a lot, because we've all seen him just excel in those kind of roles, and it's been a long-awaited sort of and a chala number of months or maybe couple of years tarvata we're getting to see him play something like this. So naakadi, this is something I'm really looking forward to. Faria has been amazing as a co-actor also in this film. I can't wait to see the both of them. Ante both together light up the screen and నాకు అనిపించింది సినిమా చూసేటప్పుడు, వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు. మళ్ళీ I have seen you over the years, you have been working so hard, and to see your dreams come true together like this, I know what it means. అంటే ఒక ఫస్ట్ ఫిలిం బయట రావడం, అది రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ అ హ్యూజ్ మూమెంట్. సో మై హార్ట్ ఇస్ విత్ యూ బ్రదర్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. And Rajiv sir, you've been an exceptional producer, crafting this film, bringing it together over such a long period of time. నేను ఒక యాక్టర్గా సినిమా సెట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నేను చూసేది ఒక వైబ్ అండి. హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ టు కమ్ ఆన్ ద సెట్ అండ్ వర్క్ విత్ దీస్ యాక్టర్స్. ఇట్స్ బీన్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, అండ్ ఐ కెన్ గ్యారంటీ దట్ ఆడియన్సెస్ రేపు సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అదే చూస్తారు, అదే ఫీల్ అవుతారు. సో my best wishes to the entire cast and crew. Naresh garu, can't wait to see you just kill it on screen. I'm really excited. And Ravi garu, wonderful to see you here. His words, his thoughts, they come with so much matter. So I'm really excited. Okay. Thank you sir, thank you so much. Devakatta garu, మీ wishes. నరేష్, ఫన్ నుంచి ఫన్కి వచ్చావా, ఇంకా డేస్లో ఉన్నావా? Very special event for me also, this one. Naresh is very heartily friend for me. And Naresh చాలా నేను రెస్పెక్ట్ చేసే వెర్సటైల్ యాక్టర్స్లో ఒకడు. ఎప్పుడు తను ఒక రెండు మూడు సీరియస్ సినిమాలు చేశాడంటే నెక్స్ట్ కామెడీ ఎప్పుడు చేస్తాడా అనిపిస్తుంది, 2-3 కామెడీ చేస్తే నెక్స్ట్ సీరియస్ ఎప్పుడు చేస్తాడా అనిపిస్తుంది. సో కీప్ ఇట్ అప్ నరేష్, యువర్ మిక్సింగ్ ఇట్ అప్ బ్యూటిఫుల్లీ రీసెంట్లీ. అండ్ ఫారియా, we go a long way when she was a kid. You won't believe, we used to talk a lot on the sets of Bahubali series, where we cast her in a very key role, and I felt she has a long way to go and she will become a star one day. And she had such a huge presence, and I don't know if she knows or I don't know if she remembers some of the compliments. I am so happy, right from Jatiratnalu and all. So I felt I'm so glad that you were discovered, and you're doing well, and wishing you for many greater heights. Okay.
Naresh, I thoroughly enjoyed, and I wish you a great success like Sudigadu, like one of those your biggest hits with Avakati Adako. It has all the vibes written all over it. So thank you. Thanks for having me here. All the best to the entire team. నేనైతే మాత్రం ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మొదలైనప్పుడు మంచి కథగా మంచి క్యారెక్టర్గా మొదలైనా కూడా తర్వాత అది ఇంతింతై వటుడింతై అన్నట్టు మెల్లగా ఎదిగింది. కొంచెం ఆ సాంగ్ యాడ్ అవ్వడం, ఆ సాంగ్లో నేను ఎంజాయ్ చేశాను చాలా. ఎప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుందని చాలా ఎదురు చూశాను. అండ్ కమింగ్ టు నరేష్ గారు, వర్కింగ్ విత్ యూ ఇస్ నిజంగానే ఇట్స్ అ బ్లిస్ సార్. మీరు సెట్లో ఉంటే ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక వైబ్ వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో షూటింగ్, ఇది అందరూ చెప్తారు షూటింగ్కి వెళ్ళినట్టు కాదు, ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నింది అని. నాకైతే అలాగే ఉన్నింది. కామెడీ ఫస్ట్ థింగ్, అది నాకు చాలా ఇష్టమైన నా బలం, నాకు ఇష్టం చేయడం. సో ఇందులో కూడా మళ్ళీ మంచి కామెడీ, ఆర్గానిక్ కామెడీ, నీట్ కామెడీ. ఈ సమ్మర్లో ఫ్యామిలీస్ అందరూ కలిసి పిల్లలతో పాటు కలిసి చూసుకుని చేసే ఒక మంచి సినిమా 3వ తారీఖు మీ ముందుకు వస్తుంది. తప్పకుండా చూసి మా అందరిని కోరుకుంటూ, ఈ షూటింగ్ సెట్లో నేను చాలామందిని మీట్ అయ్యాను. ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది కాబట్టి, కమింగ్ టు ఫరియా, యు ఆర్ వండర్ఫుల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్ట్రెస్, వెరీ 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 టాలెంటెడ్ అండ్ లాంగ్ వే టు గో. గుడ్ లక్ టు యూ. అండ్ చాలామంది మంచి కమెడియన్స్, అంటే బాగా కామెడీ చేసేవాళ్ళు చాలా వరకు ఇందులో ఉన్నారు. మీ ట్రైలర్స్ చూశారు, టీజర్ చూశారు. నా పని అయితే తెల్లారితే పొద్దున్నే వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ దాకా వెళ్ళింది, రీచ్ ఎంత వెళ్ళింది, ఇదే అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో మచ్. అండ్ విషింగ్ రాజీవ్ గారు వెరీ గుడ్ లక్. మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అవన్నీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ స్టేజ్ మీద మీరు కనిపించారు కాబట్టి సూర్య గారు, ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూ. ఎందుకంటే ప్రతిసారి జస్ట్ షార్ట్ చేసిన ఫీలింగ్ కాకుండా మీతో ఇమోషన్లో ఇన్వాల్వ్ అయ్యి, అసలు యాక్టర్స్ ఏ టైమింగ్లో కట్ చేస్తే బాగుంటుంది, ఎవ్రీథింగ్, అంటే యూ సింక్ విత్ యాక్టర్స్, అది చాలా రేర్గా జరుగుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది మీతో వర్క్ చేయడం. అండ్ రాజాది రాజా సాంగ్లో నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ. ఓకే. అండ్ వన్స్ అగైన్ 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి, మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. బేసిక్గా నన్ను ఈరోజు ఇన్వైట్ చేశారు కాబట్టి వచ్చాను. ఇన్వైట్ చేయకపోయినా వచ్చేవాడిని, ఎందుకంటే చాలా స్పెషల్ అండ్ నా హార్ట్కి దగ్గర కావాల్సిన వాళ్ళందరూ ఈ ఫిలింలో ఉన్నారు. టు స్టార్ట్ విత్ మల్లి గారు ఈ ఫిలిం చేయకముందు ఒక మ్యూజిక్ వీడియో షూట్ చేశారు దలేర్ మహేందీ గారితో. సో అప్పుడు నన్ను కొరియోగ్రాఫర్గా అప్రోచ్ అయినప్పుడు అక్కడ రాజీవ్ గారు పరిచయం అయ్యారు. సో రాజీవ్ గారు, సార్ ప్రొడ్యూసర్, ఇంత మంచి ప్రొడ్యూసర్లు నేను ఈ మధ్యకాలంలో చూడలేదు సార్, యూఆర్ సో స్వీట్. మీతో ఉన్న బాండింగ్తోనే వీ హ్యావ్ డన్ చోటా భీమ్ అండ్ మెనీ చేసాం ఆల్రెడీ. సో రాజీవ్ గారు, మీకు హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా ఐ విల్ ప్రే సార్. అండ్ అలాగే నాకు ఇష్టమైన డిఓపి సూర్య గారు విజువల్స్ అదరగొట్టేశారు, చూశారు కదా మీ విజువల్స్ ఎంతో బాగున్నాయో. సో ఆయనకి థ్యాంక్ యూ సార్. అండ్ మై డార్లింగ్ భాను మాస్టర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. భాస్కర్ పట్ల గారు సార్, అండ్ రవి గారు సార్, మీ సపోర్టు నాకు ఇనీషియల్ డేస్ నుంచి ఎప్పుడు ఉంది సార్. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మై డార్లింగ్ చోటా, థ్యాంక్ యూ డార్లింగ్. సో వీళ్ళందరి కోసం వచ్చానండి. బేసిక్గా ఈ మూవీలో స్టార్ట్ చేశాను ఒక చిన్న డాన్స్ సీక్వెన్స్ ఫరియా గారితో. దెన్ ఆసామిరంగా ఫిలిం స్టార్ట్ అవ్వడం వల్ల నేను డైరెక్ట్ చేయడం వల్ల వెళ్ళిపోయాల్సి వచ్చింది. బట్ అప్పుడు వెళ్ళినప్పుడు ఈరోజు మెయిన్గా వచ్చిన రీజన్ ఏంటంటే మా అంజీ గురించి, అంటే మా నరేష్ గారి గురించి. సార్ ఆ సినిమాకి లేకపోతే నాకు మీరు ఎంత సపోర్ట్ చేశారు నాకు తెలుసు సార్. నౌ ఇట్స్ మై టైమ్ టు షో మై లవ్ టువర్డ్స్ యూ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, వేదిక కలిగించిన పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అంటే అందరూ కామన్ కూడా, అందరూ నా టెక్నీషియన్స్, నాకు తెలిసిన మిత్రులే ఉన్నారు. అబ్బూర్ రవి గారు, అంటే రవి గారు ఉంటే ఎంత ధైర్యం ఉంటుందంటే ఏ కొత్త డైరెక్టర్కైనా కానీ, ఎలాంటి డైరెక్టర్కైనా కానీ. అంటే చాలా హ్యాపీగా, అంటే ఆయన ఇచ్చిన సీన్ని, ఆయన ఇచ్చిన మోడ్యులేషన్ని ఓన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయి అలా షూట్ చేసేయచ్చు.
అంటే ఒక డైలాగ్స్ అనే కాదు, స్క్రిప్ట్లో కూడా ఆయన చాలా, అంటే ఆయన ఇచ్చే క్లీన్ బెటర్మెంట్స్, అంటే చాలా మైల్యూట్ బెటర్మెంట్స్ ఎలా ఉంటాయంటే అది స్క్రీన్ మీద చూసిన తర్వాత అర్థమవుతుంది. ఆయన చెప్తున్నప్పుడు కూడా ఒకసారి కనెక్ట్ అయిపోయినా కానీ ఆయన నమ్మి వెళ్ళిపోతే చాలు. నా 2 సినిమాలు కూడా నాకు అలాగే నమ్మకం ఇచ్చారు సార్. మన జర్నీ అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఇది మనం చాలా ఈవెంట్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఇది నాకే బోరు కొట్టేస్తుంది చెప్పడానికి. అలాగే ఎడిటర్ మా చోటకాయ ప్రసాద్, దాని కట్ ఎంత షార్ప్గా ఉంటుందో కూడా చాలా సినిమాలు చూశారు. ఇంకా ఫన్ సినిమా అంటే ఇంకెంత ఫాస్ట్ పరిగెత్తించుంటాడో కూడా మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ భాస్కర్ భట్ల అన్న, అదిరిపోయిందన్న సాంగ్. అంటే చాలా రోజుల తర్వాత నరేష్ గారికి అంటే ఒక మంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఒకటి, ఆ సాంగ్లో కూడా చాలా బాగున్నారు నరేష్ గారు. సూర్య చాలా బాగా చూపించావు. నేను నరేష్ గారిని చాలా సీరియస్ మూడ్లోనే చాలా డీగ్లామరైజ్ చూపిస్తే నేను మళ్ళీ నరేష్ గారిని చాలా అందంగా చూపించావు. ఆయనతో ఎలా ఉందంటే ఇప్పుడు ఆయనతో ఒక లవ్ స్టోరీ చేయాలనిపిస్తుంది నాకు, అంత బాగా చూపించావు నువ్వు. ఎందుకు తెలియదు కానీ రోజుకి చాలా అందంగా అయిపోతున్నారు. లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కలిసినప్పుడు కూడా చెప్పా, ఏం చేస్తున్నారండి ఇంత యంగ్ అయిపోతున్నారు, ఇంత స్మార్ట్ అవుతున్నారని. ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పండి సార్. అలాగే ప్రొడ్యూసర్ అంటే ఎంత ప్యాషనెట్ అంటే నేను చూశాను. అంటే యాక్చువల్గా మా ఉగ్రంతో పాటు స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇది. మా షూట్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చి హీరో గారిని కలిసి స్క్రిప్ట్లో ఉన్న బెటర్మెంట్స్ దగ్గర నుంచి ఎలా చేద్దాం అలా చేద్దాం డిస్కస్ చేస్తుండేవాళ్ళు. సార్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం సార్. అనుకున్న బడ్జెట్ కన్నా చాలా పెరిగినా కానీ మీరు చాలా క్వాలిటీగా మీ దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. డెఫినెట్గా క్వాలిటీ మిమ్మల్ని నిలబెడుతుందండి. ఆల్ ది బెస్ట్ అండి, మీకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫరియా గారు, చిట్టి నుంచి సినిమాలతో పేరు ఏదో చెప్పారు, ఆ పేరుతో మిమ్మల్ని అందరూ పిలవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్ నరేష్ గారికి చాలా బెస్ట్ పేరండి. ఇద్దరు చూస్తుంటే కనుక చాలా చాలా బాగున్నారు ఇద్దరు, సేమ్ హైట్. ఆ సాంగ్లో కూడా అంటే చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. డెఫినెట్గా మీకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. బాగానే మాట్లాడుతున్నా, అర్థం కావట్లేదు నాకు. చాలా బాగా మాట్లాడుతున్నారు విజయ్ గారు. మాట్లాడుతున్నానా? లేదు చాలా బాగా అలవాటు చేసుకుంటాను. లేదంటే నాంది లాంటి సినిమాతో అల్లరి నరేష్ గారి కెరియర్లోనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్కి నాంది పలికారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఉగ్రం, నాంది, వీటి తర్వాత మళ్ళీ నరేష్ గారిని ఇలాంటి ఒక జానర్లో చూస్తున్నారు. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్లో మేము నరేష్ గారిని చూడాలనుకుంటూ ఉన్నాము. డెఫినెట్గా అండి. అలాగే మన డైరెక్టర్ మళ్ళీ దగ్గరకు వస్తే మళ్ళీ కూడా అంటే చాలా సినిమాలకి పనిచేసాడు, అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా. తనని నమ్మి ఇచ్చిన బడ్జెట్కి తను ఒక క్వాలిటీ ఫిలిం తీశాడు. తను మాట్లాడుతుంటే తన టైమింగ్, కామెడీ టైమింగ్ అని తన స్మైల్లో తెలిసిపోతూ ఉంటుందండి. ఆ టైమింగ్ కూడా ఇందులో బాగా వర్క్. డెఫినెట్గా నువ్వు ఫ్యూచర్లో కామెడీ నుంచి కూడా నాలాంటి సీరియస్ సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఒకదానికే నువ్వు స్టిక్ అని అయిపోకు, మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా నరేష్ గారు, మా హీరో గారు, నేను నాందితో ఈరోజుగా నిలబడ్డానంటే నేను నాంది అండి. నరేష్ గారు లేకపోతే నేను ఇంకా అంతకుముందు నేను 10 సంవత్సరాలు ఎలా కలబెట్టుకుని తిరిగాను అలాగే తిరిగేవాడిని. ఇక్కడ నిలబడి మీ ఫంక్షన్కి నేను మళ్ళీ గెస్ట్గా వచ్చి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలుకి అంటే చాలామంది నాంది ఉగ్రం తర్వాత చాలా నాకు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉంటారు, మా అల్లరుని పక్కన పెట్టేసి నువ్వు సీరియస్ మూడ్లో తీసుకెళ్ళిపోతున్నావు, మా అల్లరి మాకు ఎప్పుడు బ్యాక్ వస్తానే. డెఫినెట్గా ఈ సినిమాతో అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్. డెఫినెట్గా సార్ మీరు కామెడీ సినిమాలు చేయండి, అలాగే మాలాంటి సీరియస్ సినిమాలు చేస్తే మాలాంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు సార్ మీకోసం కథలు రాసుకునే వాళ్ళు. డెఫినెట్గా అంటే నేను కానీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మన సుబ్బు కానీ ఇలాంటి అందరం కూడా మళ్ళీ కథలతో మీదగా రావాలి. కాబట్టి ఓన్లీ కామెడీ కాకుండా మా సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నరేష్ గారు డ్యాన్స్ చూసామండి, చాలా బాగా చేశారు. ఒక 10 years బ్యాక్ సుడిగా టైంలో ఎంత క్రేజ్తో చేశారు, అంత క్రేజ్తో చేశారు. సంథింగ్ ఆ సాంగ్ రఘు మాస్టర్ చేసినట్టు వైజాగ్ సాంగ్. అలాగే రాజాదిరాజ్ సాంగ్ కూడా మన బాను కూడా బాగా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.
Satish garu to please come onto the stage. మే 3rd థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఆ ఒక్కటి అడక్కు. అడిగేద్దాము ఆ రోజు మొత్తం డీటెయిల్డ్గా అడిగేద్దాము. అండ్ ఇప్పుడు భరత్ గారు, వుడ్ యూ లైక్ టు స్పీక్? భరత్ గారు. Hello. I really want to thank Naresh Garu, Faria, for a wonderful experience in this film, director Malli Garu, and of course, thank you so much for coming over, Shesh. And I want to take this opportunity to thank two families, my own Manjari, Nitya, Vivan, and my Green Gold family that's part of this film. Rajiv, you are the head of our family. Thank you so much. It's been a wonderful experience, and I really wish we embark on a journey that takes us to many, many more wonderful films through this banner. And I really wish we become a solid force in this industry. Thank you so much. గ్రీన్ గోల్డ్ మార్కెటింగ్ హెడ్ శ్రవణ్ కుప్పిలి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. అండ్ ఫరియా, హియర్ యు గో. Thank you, Sumaka, for always maintaining a beautiful vibe. థ్యాంక్ యూ. Hello, andarki namaskaram. How are you all? Thank you వచ్చినందుకు. మనం ఒక ఎక్సైటింగ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇంకా అలవాటు అవ్వలేదు, ఇంకా ఫస్ట్ టైం లాగానే అనిపిస్తుంది. చలి పడుతుంది, లేకపోతే నర్వస్నెస్ ఉంది, అర్థమవుతలేదు. ఫస్ట్ అమ్మ, నాన్న, చెల్లి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఆబ్వియస్లీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు నా పక్కన నిలబడతారు. సో థ్యాంక్ యూ, బిగ్ బిగ్ థ్యాంక్ యూ. నా టీమ్కి, నా స్టాఫ్కి, నాతో పాటు పని చేసేది, నాకు సపోర్ట్ ఇచ్చింది అందరికీ థ్యాంక్ యూ, బిగ్ బిగ్ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, రాజీవ్ గారు అండ్ మేఘా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ అండ్ ట్రస్టింగ్ మీ విత్ దిస్. మీరు ఎప్పుడు ఒక హార్ట్ వార్మింగ్ వైబ్ క్రియేట్ చేశారు. And adi, you know, it trickled down onto the whole cast and crew, and it shows how much మీరు క్వాలిటీ పైన ఎంత ఫోకస్ చేశారో అది కనిపిస్తుంది. సో you know, I feel very proud as an actor to be associated with this family. భరత్, అక్షిత, ప్రొడక్షన్ నుంచి, డైరెక్షన్ టీం నుంచి అందరికీ పెద్ద థ్యాంక్ యూ. మీరు జస్ట్ టెక్నికల్ సపోర్ట్ కాదు, మీరు కంపెనీగా, ఫ్రెండ్స్గా, ఫ్యామిలీ లాగా చూశారు. డైలాగ్స్తో పాటు సాంగ్స్తో యునో ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఎప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చారు. అండ్ యునో యు బిన్ అ బ్రిలియంట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఐ డిడ్ దిస్ బ్లండర్ లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి, అండ్ ఐ థింక్ ఆ రోజు మర్చిపోయినా. అది కావాలని చేయలేదు, కానీ అలా ఆ హైప్లో, ఆ ఎనర్జీలో అలా అయిపోయింది. కానీ నరేష్ గారికి ఎంత పెద్ద థ్యాంక్ యూ చెప్తే అది తక్కువే. మీరు ఒక కో యాక్టర్ లాగా ఆబ్వియస్లీ సపోర్ట్ చేశారు, కానీ ఒక ఫ్రెండ్ దొరికింది మీకు నాకు మీలో సారీ, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయినా. ఐ డోంట్ నో ఎందుకు అవుతుంది, కొంచెం స్లోగా మాట్లాడితే ఇంకా బెటర్ ఉంటుందేమో. నరేష్ గారు, మళ్ళీ రిపీట్ చేశారు, నరేష్ గారిలో ఒక ఫ్రెండ్ దొరికింది నాకు, అండ్ నేను చాలా గ్రేట్ఫుల్ దాని గురించి. అందరికీ థ్యాంక్ యూ. మన గెస్ట్స్ ఎవరు వచ్చారు ఈరోజు, శేష్, థ్యాంక్ యూ సో మచ్, బిగ్ థ్యాంక్స్ టు యూ. అండ్ దేవకట గారు అండ్ ఆల్ అవర్ అమేజింగ్ కాస్ట్, thank you so much for the beautiful addition and layers that you've added. You know, I'm super excited to see the wholesome film that we have created. And last but not the least, Malli Garu,
Surya Garu. Both of you are equivalent for me. I think Surya Garu, I've not seen anyone like you ever. And Malli Garu, patience ni big, like big. So, and of course, editor Garu, Chota Prasad Garu, Gopi Garu, and if I'm missing anyone, I'm really sorry. But అందరికి ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ. భాను మాస్టర్, రాజు సుందరం మాస్టర్, లవ్ యూ అండి. మీరు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నన్ను, అండ్ యూ మోటివేటెడ్ మీ టు డూ బెటర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. ఇంకా రఘు మాస్టర్ కూడా థ్యాంక్ యూ. అండ్ భాను విజయ్ గారు, ఎస్ థ్యాంక్ యూ. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ద ఇంట్రో పీస్ అండి, మీరు చూస్తారు. అండ్ ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎనీవన్, ఐ అపాలజైజ్. బట్ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్, అండ్ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్. మీరు చూస్తారు ఒకటి అడుగు థర్డ్ మే. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నాకు నచ్చింది, ఇది బాగుంది. దట్స్ నైస్. వావ్, ఐ లైక్ ద వైబ్. సో May 3rd కూడా ఇదే వైబ్ ఉండబోతుంది అని మీరు చెప్పేశారు. Definitely. సో థ్యాంక్ యూ సో మచ్ ఫరియా. యాజ్ యూజువల్ లవ్లీ టు సీ యూ. అండ్ ఎస్, నరేష్ గారి సినిమాలోని ఒక పాటతో ఈ మైక్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది డిసైడ్ అవుతుంది. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్, వదిలేండి ఎందుకు. శేష్ గారు. హాయ్ గైస్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అక్షిత. సో ఇంతకుముందు చెప్పినట్టున్నా బయట, బట్ నరేష్ గారితో నాకు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. సో నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ రాజేష్ గారు, నరేష్ గారి బ్రదర్. అండ్ మా అన్నయ్య సాయి కిరణ్ అడవి వాళ్ళకి తెలిసిన ఆయన నరేష్ గారు. అండ్ మా అన్నయ్య ద్వారా ఐ వాజ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు గెట్ నరేష్ గారు టు కమ్ టు మై ఫస్ట్ ఆడియో లాంచ్ అనమాట ఇండస్ట్రీలో. సో వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు సెలబ్రేట్ విత్ హిమ్ టుడే. నా మైండ్లో నరేష్ గారు అంటే ఇట్స్ లైక్ ఇంట్లో మనిషి, ఇంట్లో పెద్దనే, ఇంట్లో సూపర్గా యాక్ట్ చేసే మనిషి, ఇంట్లో మనందరూ ఆయన హ్యాపీనెస్ కోరుకుంటాం చూడు. దట్స్ వాట్ హీ ఈజ్ టు మీ. ఎప్పుడు కలిసినా కూడా, మేము హార్డ్లీ కలుస్తాం కానీ ఎప్పుడు కలిసినా కూడా ఒక జెన్యున్ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. దట్స్ వై ఐమ్ హ్యాపీ టు బీ హియర్. నెక్స్ట్ మా మోస్ట్ ఇంపార్టెంట్ మా గురు అబ్బు రవి గారు. ఎందుకు అక్కడ దాక్కుంటారు తెలీదండి. హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై కెరీర్ అండి. ప్రతి ఆడియో లాంచ్ నేను చెప్తాను, బట్ నా కెరీర్ బ్యాక్ బోన్. మేమిద్దరం కలిసి 7 సినిమాలు చేసాము. అండ్ హోప్ఫుల్లీ రెస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్. సార్ మీరు ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనుకుంటే చెప్పండి. అండ్ రాజీవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇన్వైట్. మీరు పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారో విత్ యువర్ ఐకానిక్ సిరీస్ అండ్ క్యారెక్టర్స్, అలానే యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ క్రియేటర్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ ఫిల్మ్ లైఫ్లో కూడా అలానే ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. ఫారియా, యూఆర్ అమేజింగ్ డాన్సర్, అన్ అమేజింగ్ యాక్ట్రెస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఇన్నసెంట్గా అనిపించావు. ఫస్ట్ టైం కలిసాను, చాలా ఇన్నసెంట్గా అనిపించావు. అదే ఇన్నసెన్స్ మెయింటైన్ చేయి, ఇట్ విల్ టేక్ యూ అమేజింగ్ ప్లేసెస్. అంటే అమేజింగ్ ప్లేస్ అంటే ఆల్రెడీ మా అందరికన్నా కొంచెం హైట్ ఉన్నావు నువ్వు. ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద నేను ఇలా చూడాల్సి వచ్చింది, మనమే 6'2" ఇలా చూడాల్సి వచ్చింది అనమాట. గర్వపడి. సో మై బెస్ట్ విషెస్ టు డియర్ మల్లి. మా అన్నయ్య టీంలో హీ వర్క్డ్ యాజ్ ఫ్రెండ్, కో-డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఆ టైంలో. అండ్ నా పేరు ఇంకా సనీగా ఇంట్లో తెలిసినప్పుడు మళ్ళీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ నా బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు, అందుకని ఇక్కడికి వచ్చాను. బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు, బిగినింగ్ డేస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ May 3rd కుమ్మేద్దాం, నవ్వేసుకుందాం. కొంత డ్రామా కూడా ఉంటుంది కాబట్టి కొంత ఏడుద్దాం, చాలా నవ్వుకుందాం. ఏమంటారు? సీ యూ గైస్ దేర్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ శేష్ ఫర్ కమింగ్ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఇప్పుడు నరేష్ గారికి. ఓకే అండి, అంత ఫార్మల్గా చెప్పండి. నరేష్ గారికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఈ స్టేజ్లో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన ఉన్న రోజులు నాతోటి సినిమాలు చేసి హిట్లు ఇచ్చి నన్ను ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ని చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ నాకు ఇచ్చి ఈ సినిమాతో బ్లెస్ చేస్తున్నారు. సో అది బరువుగా, బాధ్యతగా రెండు ఫీల్ అవుతున్నాను. అని తప్పకుండా ఆ మంచి పేరు కాపాడుతానని డెఫినెట్గా మాటిస్తున్నాను అందరికీ.
అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ అడివి శేష్ గారికి, అలాగే రవి గారికి, మా విజయ్ కనకమాడల గారికి, విజయ్ బిన్ని గారికి, దేవకట్ట గారికి, వీళ్ళందరికీ పేరు పేరున స్వాగతం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 2 years ఆఫ్ లైఫ్ మొత్తం విజయ్ తోటి అయిపోయింది. ఒక విజయ్ బెన్ని, విజయ్ కనకమాడల గారు ఇద్దరు. ప్లీజ్ ఇద్దరు రండి. నేను సీరియస్ అంటే నరేష్ అంటే ఒక కామెడీ సినిమాలు అని అనుకున్నప్పుడు, కామెడీ సినిమా చేస్తే బిజినెస్ అయిపోతుంది మినిమం గ్యారంటీ అనుకున్న కాడి నుంచి వరుసగా ఫ్లాపులు వస్తుంటే, ఆ టైంలో నేను ఏం చేద్దామని నేను క్రాస్ రోడ్స్లో నుంచినప్పుడు ఈయన కలిశారు నాకు, ఈ విజయ్ గారు. ఈయన వచ్చి, లేదండి మహర్షి చూశాను, మీరు కొంచెం కొత్తగా చేద్దాం, మేము మీతో సీరియస్ సినిమా చేద్దాం అనుకుని నన్ను, అంటే యాక్టర్గా నేను ఎంత నమ్ముకున్నా కూడా నన్ను నమ్మి డైరెక్టర్ కావాలి. సో ఆ నమ్మిన డైరెక్టర్ ఆయన. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సతీష్ గారు నాంది సినిమా నమ్మి చేయటం, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అప్పటి వరకు ఫ్లాప్ స్ట్రీక్ మళ్ళీ ఎండ్ పడి మళ్ళీ హిట్ స్ట్రీక్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ నా స్వామి రంగతోటి మళ్ళీ నాకు ఇంకో హిట్ ఇచ్చారు విజయ్ గారు. సో థ్యాంక్ యూ. విజయనామస్వరం అలాగైపోయింది నాకు 2 సంవత్సరాల నుంచి విజయ్ గారితో. సో థ్యాంక్ యూ విజయ్. ఇంకా ఈ సినిమాకి వస్తే ఈరోజు పెళ్ళికొడుకు యాక్చువల్లీ ఈయన. అంటే సినిమాలో నాకు పెళ్ళి అవ్వదు కానీ పెళ్ళికొడుకు అయితే ఇవాళ ఈయన. ఎందుకంటే ఈయన ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్గా నాకు తెలుసు అది ఎన్ని సంవత్సరాల నుంచి కలకని, అంటే ఈ స్టేజ్కి రావడానికి ఒక సినిమా చేసి ఎక్కిచ్చి రిలీజ్ అయ్యేదాకా చేయాలంటే చాలా టైం పడుతుంది, ప్రతి ఒక్కరికి అది కోరిక. సో ఐ థింక్ ఇట్స్ బిగ్ డే ఫర్ యూ మల్లి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను ఇప్పటివరకు చాలా డైరెక్టర్లతో చేశాను, ఇందాక చెప్పినట్టు ఇది 32వ డైరెక్టర్ నేను పరిచయం చేయటం. బట్ ఈ 32 మందిలో అంటే 31 మందిలో ఒక క్వాలిటీ చూశాను. రిలీజ్ ముందు రోజు టెన్షన్ పడుతూ ఉండేవారు. అసలు ఈయన టెన్షన్ పట్టుకోండి ఇలా నవ్వుతుంటాడు. అసలు టెన్షన్ అనేది వర్డే తెలియదు ఈయనకి, ఆ డిక్షనరీ లేదనుకుంటా. సో బట్ అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ గిఫ్ట్. అండ్ ఆయనకి అలాగే మంచి ప్రొడ్యూసర్, అంటే మన ఇండస్ట్రీకి చాలా ఒక మంచి ప్రొడ్యూసర్ రాజు గారు ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. అండ్ ఇలాంటి సినిమా అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. అండ్ ఆయన కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని బాగా డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళు ఇంకొక 10 సినిమాలు చేసి 10 మంది టెక్నీషియన్స్కి మళ్ళీ పని ఇవ్వాలనుకుంటున్నాను. అందరూ కొత్త డైరెక్టర్స్కి ఇవ్వండి సార్ మళ్ళీ. అండ్ గోపి సుందర్ గారు హూస్ బీన్ ఇవాళ రాలేకపోయారు ఆయన. సో హీస్ బీన్ అ సపోర్ట్. అండ్ చాలా రోజుల తర్వాత నాకు ఎప్పుడు కంప్లైంట్ వస్తూ ఉండేది ఈ మధ్యన, మీ సినిమాలో కొంచెం సాంగ్స్ బాగుంటలేదంటే, భయ్యా ఈ మధ్య సినిమాలు అన్ని మాంటే సాంగ్లు అయిపోయినాయి భయ్యా, దాంట్లో లవ్ సాంగ్లు ఎక్కడ ఉన్నాయంటే. బట్ ఈ సినిమాకి వచ్చినప్పుడు మంచి మెలోడీ 4 సాంగ్స్ ఉంటే 4 మంచి సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ గోపి సుందర్ గారు. అలాగే మా అబ్బురవి గారు, మాతో అంటే చోటా ప్రసాద్ గారు, మేము అందరూ ఆల్మోస్ట్ దాదాపు 5-6 సినిమాల నుంచి ఒక ఫ్యామిలీలాగా వర్క్ చేస్తున్నాం. అండ్ భాను మాస్టర్, రాజు సుందర్ మాస్టర్, అలాగే విజయబెన్ని మాస్టర్, ఈ సినిమాలో సాంగ్ చేస్తున్న రఘు మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ భట్ల గారికి, అలాగే రామజోగ శాస్త్రి గారికి థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నందు గారికి, మురళి గారికి, వీళ్ళందరికీ. నందు గారు బీన్ లాస్ట్లో వచ్చి అంటే బట్ ఆయన ఆ ఫోర్స్ తోటి డ్రైవ్ చేసి మీ ఎంత ఫాస్ట్గా చేయగలిగాం అంత అంటే ఆయన వల్లే. సో థ్యాంక్ యూ నందు గారు. అండ్ ఇంకా మా ఈవిడ గురించి నేను మర్చిపోయాను ఆ రోజు. నువ్వు చెప్పలేదని కాదు, నేను కూడా జనరల్గా మర్చిపోయాను ఆ రోజు. సో ఫరియా అంటే ఇందాక చాలామంది దేవా మాట్లాడుతూ ఇంకా హైట్స్కి వెళ్ళాలన్నాడు. హైట్స్కి వద్దు, ఇలాగే ఉండి ఈ హైట్లోనే ఉండి ఇంకా మంచి సక్సెస్కి వెళ్ళు. అండ్ షీస్ ఫన్ టు వర్క్ విత్. అండ్ అంటే అమ్మాయి దగ్గర నాకు ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే, షీ హాస్ అ వెరీ పెక్యులర్ కామెడీ టైమింగ్ ఉందండి. చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ షీ హాస్ అ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్. అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ హోప్ దిస్ మూవీ విల్ బీ ఎ సక్సెస్. అండ్ మన పేరు ఇంకా 2-3 సినిమాలు అలా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. అండ్ జేమీ మై ఫేవరెట్. షీస్ బీన్ లైక్ అంటే ఈ కథ అనుకున్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్ మాత్రం ఎవరు చేస్తే బాగుంటుంది, నాకు ఒక యంగ్ వర్షన్ ఆఫ్ కోవే సర్ల గారు కావాలి అని మీ ఇద్దరు అనుకున్నాం. మీ డైరెక్టర్ గారు అనుకున్నప్పుడు ఒకసారి ఆవిడది సిరీస్ చూడటం జరిగింది. ఆ సినిమా ఆ సిరీస్ చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే బాగుంటుందని రాజు గారు చెప్పటం, వాళ్ళందరూ నచ్చటం. దాని తర్వాత వి వెంట్ అండ్ టచ్ విత్ హర్. అండ్ థ్యాంక్ యూ జేమీ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. అండ్ ఐ జెన్యూన్లీ విష్ టాలీవుడ్ విల్ ఆఫర్ యూ మచ్ మోర్. అండ్ ఇక్కడ ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళకుండా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుని ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్.
అండ్ ఇంకా ఎవరన్నా మర్చిపోతే పేరు పేరున హరితేజ గారు వాస్ ఫన్. హాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రోనక్. లక్ష్మణ్ థ్యాంక్ యూ. అండ్ హరితేజ గారు అండ్ మీ ఈ సినిమాలో బాగా అంటే మంచి ఫన్, ఆవిడ మంచి ఆర్టిస్ట్ అని తెలుసు, బట్ అది సూపర్ డాన్సర్. సో హ్యాడ్ రాజాది రాజా సాంగ్ చేసినప్పుడు వీ హ్యాడ్ బ్లాస్ట్. సో డెఫినెట్గా ఈ సినిమా అందరూ 3వ తారీఖు మే 3వ తారీఖు ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది. సో థియేటర్కి వచ్చి ఈ మండు వేసవిలో హ్యాపీగా 2 గంటలు మీ బాధలు మర్చిపోయి నవ్వుకోండి. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. పెళ్లి కాని వాళ్ళు చూడాలి, పెళ్ళి అయిన వాళ్ళు చూడాలి, పెళ్లి సంబంధాలు వెతికే వాళ్ళు చూడాలి. సో అందరూ ఈ సినిమాకి రండి. అండ్ డెఫినెట్గా దీంట్లో మేము ఎంత కామెడీ చేస్తున్నా కూడా నేను ఒక నాందీలో చెప్పాను, నాందీ ఆడియో ఫంక్షన్ అప్పుడు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు, నేను ఏ సినిమా చేసినా, కామెడీ సినిమా చేసినా, సీరియస్ సినిమా చేసినా దాంట్లో కంటెంట్ ఉండే సినిమా చేస్తానని. సో ఇది ఒక ఆర్గానిక్ కామెడీ, దాంట్లో ఒక చిన్న కంటెంట్, ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్ అనే పేరు మీద మోసాలు ఏం జరుగుతున్నాయో అది కొంచెం అందరికీ తెలియజేయడానికి వన్ ఆఫ్ ద ఇదిగా తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ మే 3వ తారీఖు రండి థియేటర్స్కి, అందరూ సరదాగా నవ్వుకోండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు అండ్ కంప్లీట్ టీమ్కి సూపర్ సక్సెస్ రావాలని మే 3వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి చూసేద్దాము. ఆ ఒక్కటి అడక్కు.